హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే నేను మళ్ళీ నా బేబీ 6 months బేబీ నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఆమె అయితే ఇంతసేపే పడుకుంది, ఒక 1 hour కూడా పడుకోలేదు, అప్పుడే లేచింది. ఇక్కడైతే తను ఏం చేస్తుందంటే, నేనైతే టార్చ్ లైట్ వేసిన, దానికి తన నీడ అయితే అక్కడ గోడ మీద పడింది. అందుకనే తను ఊకే ఆ నీడ ఎక్కడ పోతుంటే తను కూడా అక్కడనే టర్న్ అవుతుంది. తన నీడనే కదా, ఎక్కడ జరిగితే అక్కడ టర్న్ అవుతుందని మొత్తం ఆమె ఏమంటారు తిరుగుతూనే ఉంది. ఎక్కడ ఎక్కడ ఏంది అనేసి అనుకుంటుందో ఏమో, తిరుగుతుంది. ఇక భయపడుతుందేమో అనేసి నేనైతే తీసేసిన. ఇక్కడ తను ఇంకా బోర్లా పడుతుంది, ఇంకా ముందుకు జరుగుతుంది, చాలా సతాయిస్తుంది. పక్కకు పోదామంటే భయం అవుతుంది గాయస్. మీ పాపలు కూడా ఇట్లాగే చేస్తారా? షీ ఈజ్ ఓన్లీ 6 months 8 days ఓన్లీ. ఇంకా తనేమో ముందుకు 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 ఉరుకుతుంది. ఊకి కింద వేస్తే మాత్రం ఊక గుమ్మ 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 గుద్దుకుంటుంది. అక్కడ హెడ్కి బాగా తగులుతుంది, నోస్కి ముందరికి పడితే ముందరికి గుద్దుకుంటుంది. మీ పాపాలు కూడా ఇట్లే చేస్తారా? ఒకవేళ ఇట్లా గుద్దుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. ఎప్పుడు పక్కనే కూర్చోవాల్సి వస్తుంది. ఇక్కడైతే లైట్ వేసినందుకు తను నా సైడే చూస్తుంది. ఇంకా ఎప్పుడు పండుకుంటుందో ఏమో. తనైతే పడుకున్న మూడ్లో అయితే లేదు. ఇందులో నేను వీడియోలో అయితే పెడతాను చూడండి, క్లిప్స్ యాడ్ చేస్తాను, తను ఎట్లా ముందరికి పోతుందనేసి. ఏదైనా ఉంటే ఆ ఆబ్జెక్ట్ని పట్టుకోవడానికి మంచిగా ముందుకు పోతుంది, ముందుకు ఇట్లా జంప్ చేసినట్టు పోతుంది అనమాట. తను ఒక్కొక్కసారి రేర్గా ఎప్పుడో ఒకసారి కూడా అట్లా జంప్ చేసినట్టు చేయడానికి వచ్చింది. కాళ్ళు రెండు ఒక దగ్గరికి వచ్చి అట్లా కూర్చుంటుంది. అంటే ఎక్కువసేపు కూర్చోదులేండి, కానీ ఇంక అట్లా కూర్చుంటుంది. 6 months బేబీస్ కూర్చుంటారా అసలు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తనైతే చాలా బాగా ఆడుకుంటుందండి, కానీ నాకు మాత్రం నిద్ర ఉండదు. తన నిద్ర కూడా బాగానే పోతుంది, కానీ ఒక్కొక్కసారి అట్లా లేస్తుంది అనమాట. నైట్ టైమ్స్ పడుకోకుండా ఎక్కువసేపు కూడా ఏమి ఉండదు. చూడండి, ఇంకో ఇట్లయితే జంప్ చేస్తుంది ఏదైనా తీసుకోవడానికి కూడా. ఇంకా మా అమ్మమ్మ, అబ్బా అని అంటుందన్నమాట. ఇంకా ఏమంటారు, ఇంకా లిప్స్ కూడా ఏమంటారు, ఏం మాట్లాడకుండా లిప్స్ ఊకే మూవ్ చేస్తుంది అనమాట. ఎందుకు మూమెంట్స్ చేస్తారు కదా ఇట్లా బ్యాబ్లింగ్ లాగా, అట్లా చేస్తుంది అనమాట. ఇది బ్యాబ్లింగ్ స్టేజే కావచ్చు మరి, అంటారు కదా. అట్లా బాగా ఏమంటారు పుషప్స్ తీసినట్టు అట్లా చేస్తుంది. నా బేబీ మంచిగా ఆడుకుంటుంది కదా. ఇదైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నా పాపకి కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే కర్చీఫ్ కోసం వెళ్ళింది. నేను కర్చీఫ్ తీసి ఇక్కడ పెట్టేలోపు తను మళ్ళీ తన టీచర్ అయితే అక్కడ ఉంది. అక్కడికి ముందుకు కొంచెం వెళ్ళి టీచర్ అయితే తీసుకున్నది. ఇంకా తన వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్. అసలు తినైతే ఒక్క దగ్గర కూడా ఉండలేదండి. ఎందుకో ఏమో ఒకటే ఆట పెట్టింది, పండుకోవట్లేదు. ఇంతసేపు పడుకుంది, ఇంకా 1 hourకి 2 hourకి అట్లా 1 hour 2 hours అట్లా ఆడుకొని పండుకుంటుంది. ఇప్పుడైతే 10 అవుతుంది, మరి ఇంకా 11కి 11:30కి అట్లా పడుకుంటుందేమో. కింద పడుకోబెడితేనేమో కింద ఫ్లోర్కి పక్కల వాల్స్కి గుద్దుకుంటుంది అనమాట. మళ్ళీ పైన వండుకోబెడితేనేమో వాల్ కన్నా గుద్దుకుంటుంది. ఇక్కడ సైడు బెడ్ అది ఉంటుంది కదా, దానికైనా గుద్దుకుంటుంది. చూడండి ఎట్లా నవ్వుతుందో, ఎంత బాగా నవ్వుతుందో. ఇక్కడ నేను నవ్విస్తున్నాను, నవ్వుతుంది, ఆడుకుంటుంది. కానీ ఏం సతాయించలేండి, కానీ వదిలిపెట్టిపోవాలంటే భయం వేస్తుంది. వాళ్ళు ఇంకా బెడ్ మీద నుంచి ఇక్కడ ముందుకు ముందుకు ఇట్లా వస్తుంది కదా, భయం అవుతుంది అనమాట వదిలిపెట్టి వెళ్ళాలంటే. అడ్డం ఏమి పెట్టినా, పిల్లోస్ పెట్టినా, బెడ్షీట్ పెట్టినా ఎట్లాగో అట్లా వస్తుందన్నమాట తనైతే. ఇంకా నా బేబీ గురించి ఏదైనా కావాలంటే
వీడియోస్ కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. టైం అయితే 11 అవుతుంది. ఏమైతే ఇంకా పడుకోలేదండి. చూడండి ఆడుకుంటుంది మంచిగా. ఎట్లా ఎట్లా పడుకుందో చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. నిద్ర వస్తలేదా నీకు నింపులు? నిద్ర వస్తలేదానే? ఏమంటున్నావు, ఏమంటున్నావు? అమ్మో, ఏం కావాలి? ఫోన్ తీసుకోవడానికి చూడండి ఎట్లా వస్తుందో. ఏం కావాలి నీకు? డింపు, హాయ్.